దేవుని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. అంటే మరి ఇక్కడున్నది ఇది కాదా? నిత్య జీవం కాదా? ఇక్కడ కాదండి. ఈ భూమి మీద మనం అందరము పరదేశులమని, యాత్రికులమని ఒక పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 2:11 ఏమన్నాడు? ఈ భూమి మీద మనం అందరము పరదేశులమును యాత్రికులము అన్నాడు. ఒకనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతున్నప్పుడు హెబ్రీ పత్రిక 11:13-14 వారు కూడా భూమి మీద ఏమనుకున్న వాళ్ళంతా విశ్వాసంతో మృతి పొందారు అన్నాడు. వారు కూడా భూమి మీద అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారు భూమి మీద మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుంటారు వాళ్ళు. మరి వారేమో పరదేశులు అనుకున్నప్పుడు, వారు యాత్రికులు అనుకున్నప్పుడు, అంటే ఈ లోకం మనది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకాన్ని ఒక రోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? శాశ్వతం నిత్య జీవంలోకి వెళ్ళాలా? నీవు నిత్య నాశనానికి వెళ్ళకూడదు అనుకుంటే ఆ దేవుడి గురించి నువ్వు తెలుసుకో. అంటే సృష్టి ఎవరు చేశారు ఏంటి అనేటువంటి ఆ విషయాలు నీకు అర్థం కావాలి అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. నీ పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. నీకు రక్షణ ఎలా తెలుసుకోవాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. చివరికి నీవు చావు తర్వాత నిత్య నరకానికి, నిత్య గుండానికి, నిత్య నాశనానికి వెళ్ళకూడదు, తను తప్పించుకొని నిత్య జీవంలోనికి నేను వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా దేవుని గురించి తెలుసుకోవాలి.